బీఆర్ఎస్ నేత గడ్డం గంగాధర్ యాదవ్ ఆధ్వర్యంలో ఫౌండేషన్ ఆధ్వర్యంలో గోషామల్ నియోజకవర్గం సంజయ్ నగర్ బస్తీ దళితవాడలో బస్సు యాత్ర ప్రారంభించారు. ఇక సంజయ్ నగర్ బస్తీలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ఈ యాత్రను ప్రారంభించారు. ఎల్లగంద బస్తీ, కొత్త బస్తీ, మొరం బస్తీలో పాదయాత్ర కొనసాగుతుందని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. ప్రతి ఇంటింటికి వెళ్లి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు అర్హులైన వారికి అందుతున్నాయా లేదా అని వారిని గంగాధర్ యాదవ్ అడిగి తెలుసుకున్నారు. అందరి వారికి ఇక పథకాలు అందే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. చాలా మంది చెప్తా ఉన్నారు, మేము చాలా బీద పరిస్థితి, మా ఇంట్లో ఎవరు మాకు దిక్కులేరని. నేను అన్నాను, మీ దగ్గర పిల్లలు ఉన్నారంటే ఉన్నారు, 2 పిల్లలు. మీరు గట్టిగా మంచిగా ఉన్నత చదువు చదివియండి, మీ దరిద్రం అంతా పోతుంది అని చెప్తున్నాను. అంటే ఒకటే పరిష్కారం ఏంటి అని అంటే, ఇవాళ యువత విద్యను అభ్యసించాలి, నాణ్యమైన విద్యను అభ్యసించాలి. అదేవిధంగా యువత ఇవాళ ఏ ఉద్యోగమైనా అందిపుచ్చుకునే స్తోమతతో స్థితిలో ఉండాలని వారికి ఇదొక ప్రచారం, ఇదొక మైండ్ సెట్ని చేంజ్ చేసుకోవడానికి కూడా నా వంతు గడ్డం గంగాధర్ యాదవ్ ఫౌండేషన్ ద్వారా వారికి చైతన్యపరచడం, వాళ్ళలో జాగృతి నింపడం.